ఒకప్పుడు మన దేశంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, ప్రభుత్వం పేదల కోసమని ₹100 పంపిస్తే అది వాళ్ల చేతికి వచ్చేసరికి ₹15 మరి మిగతా డబ్బంతా ఏమైపోయేది? దారిలోనే మాయం. దీన్నే లీకేజీ పైపుల సమస్య అనేవాళ్లు. కాని గత దశాబ్దంలో ఈ సమస్యను పరిష్కరించడానికి భారతదేశం ఒక డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టింది. సబ్సిడీలను పక్కనపెట్టి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకే డబ్బు జమ చేయడం మొదలుపెట్టింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ నగదు బదిలీ ప్రయోగం కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, ఈరోజు మనమేం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా అసలీ లీకేజీ పైపుల సమస్య ఏంటి దాని గురించి చూద్దాం. ఆ తర్వాత దీన్ని పరిష్కరించడానికి వచ్చిన డిజిటల్ సొల్యూషన్ ఏంటో తెలుసుకుందాం. దీనికొక మంచి ఉదాహరణగా పీఎం కిసాన్ పథకాన్ని లోతుగా పరిశీలించి దాని సక్సెస్లు, ఫెయిల్యూర్స్ని కూడా అంచనా వేద్దాం. చివరగా ఈ ప్రయోగం మన సంక్షేమ భవిష్యత్తుకు ఎలాంటి పాఠాలు నేర్పుతుందో చర్చిద్దాం. అసలు ఇంత పెద్ద మార్పు తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? దాన్ని అర్థం చేసుకోవాలంటే కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అప్పట్లో మన సంక్షేమ వ్యవస్థ ఒక పెద్ద సమస్యతో సతమతమవుతూ ఉండేది. ఒక్కసారి ఈ నెంబర్ చూడండి, 85%. అంటే ఏంటో తెలుసా? 2013 కంటే ముందు ప్రభుత్వం పంపే ప్రతి ₹100లో కేవలం ₹15 మాత్రమే అసలైన లబ్ధిదారుడికి చేరేవి. నమ్మశక్యంగా లేదు కదూ? మరి ఆ మిగిలిన ₹85? ఆ డబ్బంతా సిస్టంలో ఉన్న లోపాల వల్ల దారి మళ్లిపోయేదన్నమాట. ఇక్కడ బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ చెప్పిన మాటలు చూస్తే ఆ లీకేజీ పైపుల సమస్య ఎంత తీవ్రంగా ఉండేదో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సింపుల్గా చెప్పాలంటే, దళారులు, దొంగ లబ్ధిదారులు, అవినీతి, ఇలా రకరకాల కారణాల వల్ల నిజంగా సహాయం అందాల్సిన వాళ్లకు అది చేరేది కాదు. సరే, మరి లీకవుతున్న పైపులను బాగుచేయడానికి మన దేశమేం చేసింది? ఇక్కడే టెక్నాలజీ ఒక హీరోలా ఎంట్రీ ఇచ్చింది. అదే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, అంటే డీబీటీ. ఇది పాత, విరిగిన పైప్లైన్ను తీసేసి దాని స్థానంలో ఒక కొత్త, పటిష్టమైన పైప్లైన్ను నిర్మించడం లాంటిది. అయితే ఈ కొత్త డిజిటల్ పైప్లైన్కి 3 కీలకమైన పిల్లర్సున్నాయి. వాటినే మనం జామ్ ట్రినిటీ అని పిలుస్తాం. ఇందులో జే అంటే జన్ధన్, అంటే ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ ఖాతా, డబ్బు చేరడానికి ఒక అడ్రస్ అన్నమాట. తర్వాత ఏ అంటే ఆధార్, మన బయోమెట్రిక్స్తో కూడిన ఒక యునీక్ ఐడి. దీనివల్ల డబ్బు సరైన వ్యక్తికే వెళ్తోందని గ్యారంటీ. ఇక చివరిగా ఎం అంటే మొబైల్. డబ్బు అకౌంట్లో పడగానే మన ఫోన్కు మెసేజ్ వస్తుంది కదా, అదే. ఈ 3 కలిసి మధ్యవర్తుల ఆట కట్టించాయి. దీనివల్ల వచ్చిన మార్పు ఎంత పెద్దదో ఈ గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. ఎప్పుడైతే డీబీటీని ప్రవేశపెట్టారో అప్పట్నుంచి ప్రభుత్వ సబ్సిడీల మీద పెట్టే ఖర్చు నెమ్మదిగా తగ్గడం మొదలైంది. చూడండి, మధ్యలో కోవిడ్ టైంలో ఖర్చు కొంచెం పెరిగినా ఓవరాల్గా చూస్తే ట్రెండ్ మాత్రం తగ్గుతూనే వచ్చింది. ఎందుకంటే వృధా ఆగింది కాబట్టి. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. ఒకవైపు ఖర్చు తగ్గుతోంది సరే, కానీ మరోవైపు ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోతారు. లబ్ధిదారుల సంఖ్య 11 కోట్ల నుంచి ఏకంగా 176 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 16 రెట్లు ఎక్కువ మందికి సహాయం అందిందన్నమాట. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ప్రయోజనం. ఇదే కదా డీబీటీ సాధించిన అతిపెద్ద విజయం. సరే, ఇంత చేసి ఆదాయైన మొత్తం ఎంతో తెలుసా? దాదాపు 3.48 లక్షల కోట్ల రూపాయలు. ఈ డబ్బుతో దేశంలో ఇంకెన్ని అభివృద్ధి పనులు చెయ్యొచ్చో ఊహించుకోండి. లీకేజీలను ఆపడం వల్ల దేశానికి ఇంత పెద్ద ఆర్థిక ప్రయోజనం చేకూరింది. ఇదంతా వినడానికి చాలా బావుంది కదా? థియరీపరంగా డీబీటీ సూపర్ అనిపిస్తుంది. కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా పనిచేసింది? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనమొక కంక్రీట్ ఉదాహరణం చూడాలి. అదే ప్రపంచంలోనే అతిపెద్ద నగదు బదిలీ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్. అసలు ఈ పీఎం కిసాన్ పథకం ఏంటి? ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి విత్తనాలు, ఎరువులు లాంటి వ్యవసాయ ఖర్చుల కోసం ప్రభుత్వం నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకే సంవత్సరానికి ₹6,000 వేస్తుంది. అది కూడా 3 విడతలుగా 2,000 చొప్పున. మధ్యలో దళారులు లేరు, ఏ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ఈ స్కీమ్ లాంచ్ చేసిన కొద్ది కాలంలోనే కోట్లాది మంది రైతులకు చేరిపోయింది. ఈ చార్ట్లో చూడండి, 2021-22 వచ్చేసరికి లబ్ధిదారుల సంఖ్య పీక్స్కి, అంటే దాదాపు 11 కోట్లకు చేరుకుంది. అంతా బానే ఉంది. కాని ఆ తర్వాత ఏమైంది? గ్రాఫ్ ఎందుకు కిందకి పడింది? రైట్, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. కాగితాల మీద కనిపించే నంబర్స్కి, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు మధ్య ఏమైనా తేడా ఉందా? ఈ పథకం నిజంగా ఎంత సక్సెస్ అయింది? ఎదుర్కొన్న ఛాలెంజెస్ ఏంటి? ఒక రియాలిటీ చెక్ చేద్దాం.
ఇందాక అడిగాను కదా గ్రాఫ్ ఎందుకు కిందకి పడిందని. దానికి కారణం ఇదే. ఆశ్చర్యకరంగా లబ్ధిదారుల సంఖ్య పీక్స్కి వెళ్ళిన తర్వాత జాబితా నుంచి ఏకంగా 2 కోట్ల మంది పేర్లు మాయమయ్యాయి. ఎందుకలా? ప్రభుత్వం డేటాని క్లీన్ చేయడం మొదలుపెట్టింది. అనర్హులు, డూప్లికేట్ అకౌంట్స్ లాంటి వాటిని ఏరివేయడంతో ఈ నంబర్ తగ్గిందనమాట. సరే, ఒకవైపు చూస్తే ఈ పథకం సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. ఉదాహరణకు IFPRI అనే సంస్థ ఉత్తరప్రదేశ్లో చేసిన ఒక స్టడీలో ఏం తేలిందంటే PM కిసాన్ డబ్బు ఎలాంటి లీకేజులు లేకుండా పూర్తి అమౌంట్ నేరుగా చాలామంది రైతులకు చేరింది అని వాళ్లు కనుగొన్నారు. కాని కథ ఎక్కడితో అయిపోలేదు. దీనికి మరో కోణం కూడా ఉంది. స్వయంగా ప్రభుత్వమే పార్లమెంట్లో ఒప్పుకున్న నెంబరిది. ఏకంగా 4,352 కోట్ల రూపాయలు అనర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లోకే వెళ్లాయట. అంటే ఈ డిజిటల్ సిస్టంలో కూడా లీకేజీలను పూర్తిగా ఆపలేకపోయారన్నది వాస్తవం. సరే, ఈ లీకేజీల సంగతి పక్కన పెడితే డబ్బు అందుకున్న రైతులు దాన్ని ఏం చేస్తున్నారు? ఇది శుభవార్తనే చెప్పాలి. ఈ చార్ట్ ప్రకారం చూస్తే ఎక్కువ మంది రైతులు ఆ డబ్బును విత్తనాలు, ఎరువులు లాంటి వ్యవసాయ అవసరాలకే వాడుతున్నారు. అంటే పథకం యొక్క అసలు ఉద్దేశం చాలా వరకు నెరవేరుతోందన్నమాట. అయితే ఇంత పెద్ద పథకంలో ఈ డిజిటల్ వ్యవస్థలో ఒక పెద్ద లోపముంది, ఒక బ్లైండ్ స్పాట్. ఈ స్కీమ్ కేవలం భూమి పట్టా ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది. మరి అసలైన కష్టం చేసే కౌలు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీల పరిస్థితి ఏంటి? వాళ్ల సంఖ్య కోట్లలో ఉంటుంది. కాని వాళ్లందరినీ ఈ పథకం పూర్తిగా పక్కన పెట్టేసింది. సో PM కిసాన్ అనుభవం మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలు నేర్పుతోంది. ఈ డిజిటల్ ప్రయోగం నుంచి నేర్చుకున్న పాఠాలు భారతదేశ సంక్షేమ భవిష్యత్తును ఎలా మారుస్తాయి? అయితే ఈ సమస్యకు పరిష్కారాలు లేవని కాదు, ఉన్నాయి. జాతీయ స్థాయిలో ఉన్న పథకంలో ఉన్న లోపాన్ని కొన్ని రాష్ట్రాలు సరిదిద్దుతున్నాయి. ఉదాహరణకు ఒడిస్సాలో కాళ్యా అనే పథకముంది. ఇది భూమిలేని రైతులను కూడా కలుపుకుని అందరికీ ప్రయోజనం చేకూరేలా ఒక మంచి మోడల్లు చూపిస్తోంది. చివరిగా చెప్పాలంటే భారతదేశం చేసిన ఈ అతిపెద్ద నగదు బదిలీ ప్రయోగం ఒక మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఒకవైపు ఇది అవినీతిని, వృధాను చాలా వరకు తగ్గించింది. కానీ మరోవైపు టెక్నాలజీ వల్ల కొత్త రకాలైన మినహాయింపులకు, అంటే కొంతమందిని వ్యవస్థ నుంచి దూరం పెట్టడానికి కారణమైంది. ఇది మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతోంది. టెక్నాలజీ నిజంగా సంక్షేమ సమస్యలన్నింటినీ పరిష్కరించగలదా, లేక అది తెలియకుండానే కొత్త సమస్యలను సృష్టిస్తుందా?